హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్. సపోర్ట్ చేసి అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు వీడియోలో ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ చూద్దాము. చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి, మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి, సరేనా? వాట్సాప్లో కాల్స్ చేయొద్దండి దయచేసి, ఎందుకంటే వాట్సాపే ఈ మధ్య నేను ఏం జరుగుతుందో తెలియడం లేదు, అందుకని ఓన్లీ వాట్సాప్లో పిక్ తీసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, ఇది క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అండ్ అడ్రస్ విషయంలో అస్సలు సీరియస్నెస్ ఉండడం లేదండి. రిటర్న్ వచ్చిందనుకోండి, అనవసరంగా షిప్పింగ్ వేస్ట్ అవుద్దండి, మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రిటర్న్స్ ఎక్స్చేంజెస్ ఏమీ ఉండవండి. మీకు నచ్చితేనే బుక్ చేసుకోండి. బ్యాంగిల్ సైజ్ ఇష్యూలో కానీ రింగ్స్ కానీ ఎక్స్చేంజెస్ ఉండవు. క్లియర్గా ఇక్కడే స్కేల్తో చూపిస్తాను, మరీ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి. మీరు 2.6 అనుకుంటున్నారు, కానీ నేను ఇక్కడ 2.6 అని చెప్పింది చిన్నగా అనిపించింది అనుకోండి, మీకు స్కేల్తో మీ బ్యాంగిల్ చెక్ చేసుకుంటారు కదా, 2.8 బుక్ చేసుకోండి అండి. ఓకేనా? మరీ చెప్తున్నాను, ఇవాళ బ్యాంగిల్స్ విషయంలోనేనండి చెక్ చేసుకోరు క్లియర్గా. సో ఎక్స్చేంజ్ అని అంటే ఉండదు, కాబట్టి క్లియర్గా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. డిటిడిసియా పోస్ట్ కావాలా అనేది అడ్రస్ కంప్లీట్గా పెట్టి కింద మెన్షన్ చేయండి. పోస్ట్ అయితే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నాం అండి, గవర్నమెంట్ సర్వీస్ కదా, సో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సో మీకు మ్యాక్స్ డిటిడిసి వేయించుకోవడానికి ట్రై చేయండి. నార్త్ వాళ్ళకి డిటిడిసి కావాలి అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది. ఓకేనా? పోస్ట్ వేయమంటే వేస్తాం, అది మీ ఇంట్రెస్ట్ పైన. ఓకే, అండ్ ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అందరూ వదిలేస్తున్నారు వస్తుందిలే అని, అలా చేయొద్దు. ఎందుకంటే ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే వాళ్ళు మూవ్ చేస్తారు. ఓకేనండి, ఇది 2 to 4 days డిస్పాచ్ టైం, 5 to 7 days డెలివరీ టైం. ఈ టైంలో మీకు డిస్పాచ్ ట్రాకింగ్ నెంబర్ రాకపోయినా పార్సిల్ పిక్ నేను పంపించగానే మ్యాక్స్ నేను 2 to 4 days అని పెడతాను, కానీ నెక్స్ట్ డేనే చాలా వరకు డిస్పాచ్ చేస్తానండి. ఎప్పుడో కొంచెం ఎక్కువ బాగా వర్క్ ఉండి, లేదంటే వీడియోస్ ఇలా ఆ టైంలో తప్ప మ్యాక్స్ నేను ఎన్ని పార్సిల్స్ ఉన్నా సరే చాలా వరకు మూవ్ చేసేస్తాం. మీకు వెంటనే ట్రాకింగ్ కూడా పెడతాను. నెక్స్ట్ డే డిస్పాచ్ చేసేది నేను ముందు నైట్ కూడా పెట్టేస్తుంటాను. సో చూసుకోవటం మర్చిపోవద్దు. ఓకేనా? ఇంకా డీటెయిల్స్ కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు ప్రతి డిస్క్రిప్షన్లోని వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. ఒకసారి చదువుకునే బుక్ చేసుకోండి, ఎందుకంటే రిటర్న్ పాలసీ ఇవన్నీ అక్కడ ఉంటాయి. అన్బాక్సింగ్ వీడియో గురించి ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి. అండ్ పిక్స్ నాకు అవ్వదండి దయచేసి, మరి పిక్స్ పెట్టకపోతే ఎందుకు సేల్ చేసుకుంటున్నా అలా అనుకోవద్దు. ఇద్దరు పిల్లలతో ఉన్నాను, నాకు అవ్వదండి పిక్స్. ఓకేనా? ఏదో నా వచ్చిన ఆర్డర్ వరకు సరే అని చెప్పి తీసుకుంటా. రింగ్స్ విషయం ఇంకా చాలా కష్టం అండి, సైజ్ చూసి చెప్పేది, అందుకని ఈ మధ్య రింగ్స్ కూడా చేయడం లేదు. పిక్స్ అవ్వదు. కావాలి అంటే వీడియో చేసినవే, మాకు టైం లేదు వీడియో, జస్ట్ మీరు 2x స్పీడ్లో చూసేయండి స్కిప్ చేసుకుంటూ, అండ్ విని బుక్ చేసుకోండి. వినండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ దగ్గర అయినా సరే. ఓకే, ఇది లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, అక్కడ పెడతాను ఉన్న ప్రోడక్ట్స్ వీడియో చేసిన రోజు. ఓకే, ఇదండి. ఇంకేమైనా డౌట్స్ కొత్తగా చూసేవాళ్ళు నిజంగా పంపిస్తారని డౌట్ ఉంటే మన ప్రోడక్ట్ రివ్యూస్ అన్ని పోస్ట్లో కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. లేదు అని అంటే ఒకేసారి బల్క్గా బుక్ చేసుకోకుండా ఒక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకొని క్వాలిటీ తెలుస్తుంది, నిజంగా పంపిస్తారు లేదా అని తెలుస్తుంది కదా, చిన్న ప్రోడక్ట్తో స్టార్ట్ చేయండి. ఓకే, ఇదండి. ఇంకేమైనా చెప్పకపోయినా డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి. అండ్ బ్యాంగిల్స్ విషయంలో ఏదైనా సరే నో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయండి, నో ఎక్స్చేంజ్, నో రిటర్న్స్, నో సిఓడి. ఓకేనా? సో మాకు కావాలి అనుకునే వాళ్ళే బుక్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సైజ్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. నేను స్కేల్తో చెప్తాను, ఇక్కడ మెన్షన్ చేస్తానండి పైన 2.6 అయితే ఎంత వస్తుందని. మీరు మీ బ్యాంగిల్ 2.6 అనుకుంటున్నారండి, కానీ నేను ఇక్కడ 2.6 అని చెప్పిన మీ బ్యాంగిల్ కంటే చిన్నగా వచ్చింది అనుకోండి, అప్పుడు 2.8 ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ సైజ్ సరిపోద్దేమో అది చూసుకొని ఆ నెంబర్. సో మీరు 2.6 నా బ్యాంగిల్ 2.6 కదా అని చెప్పి 2.6 అని చెప్పి తీసుకోవద్దు, ఇక్కడ చిన్నగా అనిపిస్తే నెక్స్ట్ సైజ్ ప్రిఫర్ చేయండి దయచేసి. సైజ్ ఇష్యూస్కి అసలు ఎక్స్చేంజెస్ ఉండవండి, క్లియర్గా అయితే చెక్ చేసుకునే బుక్ చేసుకోండి. నేను మరీ చెప్తున్నాను, బ్యాంగిల్స్ చేసిన రోజు ఎవరో ఒకరు ఉంటారండి వినకుండా బుక్ చేసుకునే వాళ్ళు, పైగా వచ్చేసి నువ్వు పంపించావు అని అంటున్నారు. అమ్మ చెక్ చేసుకోండి స్కేల్తో అని అంటే, నేను నిజం చెప్పానో లేదో, నేను చూపించిందే ఇచ్చాను అని అంటుంటే స్కేల్తో చెక్ చేసుకోమంటే, ఈ స్కేల్ కాదండి, వేరే నార్మల్ స్కేల్ ఉంటుంది కదా, అది కొంచెం ఫ్రంట్ ఎక్స్ట్రా ఉంటుంది కదా 0 కంటే, ఆ ఎక్స్ట్రాది కూడా ఇలా పెట్టి ఇక్కడ నుంచి పెట్టి చూడు, నువ్వు 2.8 అంటే 6.2 వచ్చిందన్నావు, ఇక్కడ వచ్చేటప్పటికి 6 ఉంది అని చెప్పి అంటున్నారండి. మెజర్మెంట్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచే చెక్ చేసుకోవాలి. జరిగేవి చెప్తున్నానండి, మళ్ళీ అన్నీ ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, జస్ట్
అందరికీ తెలియాలి కదా. సో మీరు హైయెస్ట్ డయామీటర్ ఇలాగా పెట్టద్దండి. ఈ ఎడ్జ్ అనేది హైయెస్ట్ 0 మార్కింగ్. మన దగ్గర ఉండే వేరే స్కేల్ ఉంటుంది కదా, అదైనా సరే అది కొంచెం ఫ్రంట్ పొడుగు ఉంటుంది, అక్కడ నుంచి కాకుండా 0 అని ఇన్నర్ డయామీటర్ మాత్రం చెక్ చేసుకోండి. 24 అంటే 5.6 to 5.7 సెంటీమీటర్స్, 26 అంటే 5.9 to 6 సెంటీమీటర్స్, 28 అంటే 6.2 to 6.3 సెంటీమీటర్స్ వస్తున్నాయి ఈ మ్యానుఫ్యాక్చర్ దగ్గర పంచలోహం బ్యాంగిల్స్. ఓకేనా. సో మ్యాక్స్ ఇవే వస్తున్నాయి. బ్యాంగిల్ టు బ్యాంగిల్ చేంజ్ అవుతుంది, కొంతమంది గ్లాస్ బ్యాంగిల్తో అలా కంపారిజన్ చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు అనుకున్న సైజ్ కాకుండా దయచేసి స్కేల్తో చెక్ చేసుకుని బుక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే చూద్దామండి, 1 by 1 చూసేద్దాం. ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తా. ఈ మోడల్ అండి, ఇది వచ్చేసి ఓన్లీ 2-4 సైజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ వాడుకునే బ్యాంగిల్స్. ప్రతి బ్యాంగిల్కి మధ్యలో ఎక్కడైనా గీతల్లా కూడా వస్తుంటాయండి. కంప్లీట్ హ్యాండ్మేడ్ కదా, సో అవేం డ్యామేజెస్ కాదండి. సెంటర్లో ఇలా గీతలాగా అది వస్తుంటుంది. ఓకే, కొన్నింటికి. అండ్ ఇక్కడ అటాచ్మెంట్ అండి, ఇది ప్రతి బ్యాంగిల్కి అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఒక దగ్గర అతుకు, కొన్నిటికి చిన్న గీతలా కూడా కనిపిస్తుంటాయి సెంటర్లో అతికిన దగ్గర. ఓకేనా, చూసుకోండి, వీటికి కనిపించటం లేదు. ఒకవేళ ఎప్పుడైనా వాడగా అటాచ్మెంట్ అనేది ఊడిందనుకోండి, ఏ బంగారం షాప్లోని లేదంటే గోల్డ్ స్మిత్ బయట చేస్తారు కదండి, అక్కడ అతికించుకోవచ్చు. బట్ చూసుకోండి, ఏం కాదు, డైలీ వాడుకోవచ్చు. హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ అలా వాడేసుకోవచ్చు. మీ బాడీలో హీట్ పెరిగి డార్క్ అయితే కనుక వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అండి. ఒక నైట్లో లెమన్, చింతపండు, కొంచెం వాటర్ వేసి మీ బ్యాంగిల్స్ వేసి, ఓకే, లేదా క్లినిక్ ప్లస్ వేసి అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్తో తోమేయండి, వచ్చేస్తాయి. సమ్మర్లో అలా మ్యాక్స్ అవుతుంటాయండి. ఓకే, మీ బాడీలో వేడిని తీసుకుని నల్లగా అయ్యేదే పంచలోహం అండి. ఆరోగ్యరీత్యానే కదా వేసుకుంటారు, లైఫ్ టైం వచ్చేస్తాయండి. వాడి చిరాకు రావాలి తప్ప. ఓకే, ఈ మోడల్ మధ్యలో చూసుకోండి. ఓకే, ఈ మోడల్ ఓన్లీ ఈ సైజులో మాత్రమే అవైలబుల్ ఉందండి. 2-4 సైజు, 5.6 సెంటీమీటర్స్ వచ్చింది. టూ 4 సెంటీమీటర్స్, 5.6 సెంటీమీటర్స్. మీకు 2 సైజ్ 5.6 వచ్చింది అనుకోండి. మీకు మనకి 2-4 మార్కింగ్ 2-4 కవర్లో పెట్టి ఇచ్చారు ఈ సైజు. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోండి. 380 ఫ్రీ షిప్పింగ్, 380 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ఇదే మోడల్, ఇది 210 సైజు, 6.6 సెంటీమీటర్స్ వచ్చింది. పేర్ 380, 6.6 సెంటీమీటర్స్, 6.5 to 6.6 సెంటీమీటర్స్. ఇదిగోండి 6.5 సెంటీమీటర్స్, 210 సైజ్, పేర్ 380 ఫ్రీ షిప్పింగ్. ఓకే, దయచేసి సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండి. ఓకే, ఏంటి టకటక తీసేస్తున్నావు ఎలా స్క్రీన్ షాట్ అని అనుకుంటే జస్ట్ పాజ్ చేసి టక్కని స్క్రీన్ షాట్ తీసుకోండి. నడుస్తూ ఉన్నప్పుడే, రన్ అవుతున్నప్పుడే తీసుకోవాల్సిన పర్లేదు కదా. సేమ్ అదే మోడల్ అండి, మధ్యలో డాట్ లేదనమాట. కొబ్బరి తాడుకి మధ్యలో డాట్ లేదు. ఇవి 26, 28 కూడా కావాలి కదా మీకు. సో 26 సైజు చూసుకోండి, 5.9 సెంటీమీటర్సే వచ్చింది. 2-4 వాళ్ళకి ఈ సైజు వచ్చింది అనుకోండి, 26 అని చెప్పి తీసుకోండి. 380 మనకి కవర్ పైన ఇచ్చింది. 26 సైజు, డయామీటర్ వచ్చేసి 5.9 సెంటీమీటర్స్. ఓకే, ప్రైస్ 380 పెయిర్, ప్రైస్ 380. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రీ షిప్పింగ్ అండి, ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇన్నర్ డయామీటర్ మళ్ళీ ప్రతి దానికి అటాచ్మెంట్ అవన్నీ కామన్ అండి, చూసుకోండి. ఓకేనా, ఇది మనకి 2.8 ఇచ్చారు. 2.8 ఎంత వచ్చింది చూసుకోండి ఎగ్జాక్ట్గా. 2.8 సైజు, 6.2 సెంటీమీటర్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతకుముందు ఇలా చెప్పకపోతే నాకు ఎందుకని ఇలా కూడా చెప్పేస్తున్నా. ఓకే, మీరు సెంటీమీటర్స్లో కావాలనుకునే వాళ్ళు సెంటీమీటర్స్లో ఎలాగోలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ప్రైస్ స్క్రీన్ షాట్ కూడా. ఓకేనా, ఈ మోడల్ అయితే చూసారు కదా. 2-4 ఉంది, 2-6, 2-8, 2-10 అనమాట. జస్ట్ 2-4, 2-10 వచ్చేసి డాట్స్ ఉన్నాయండి. 2-4, 2-10లో డాట్స్ ఉన్నాయి, 2-6, 2-8లోనేమో డాట్స్ లేవు.
ఇవన్నీ అన్పాలిష్డ్ పంచలోహం అండి. మీరు బయట పాలిషింగ్ కూడా చేయించుకోవచ్చు. మాకు ఎగ్జాక్ట్ గోల్డ్ పాలిష్డే కావాలి అని అనుకుంటే తీసుకొని ఇవి కూడా పాలిష్ చేసుకోవచ్చు అండి ఎన్నిసార్లు అయినా. నెక్స్ట్ ఇదిగోండి ఈ మోడల్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్, ఒక దగ్గర అటాచ్మెంట్ వస్తుంది. సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. ఇది 2-4 సైజ్ రాలేదండి. ఇన్ని కావాలి ఈ సైజెస్ అని మనం పెడతాం, వచ్చినంత వరకు తెలీదు. ఓకేనా. ఈ మోడల్లో 6.3 వచ్చింది, 2.8 సైజు, 2.8. ఓకే, 380 ఫ్రీ షిప్పింగ్, 380 విత్ ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. లైట్ వెయిటే ఉంటాయండి, హెవీ వెయిట్ ఏం కాదు. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 380 ఫ్రీ షిప్పింగ్. ఇదిగోండి 2.6 సైజ్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా, 6 సెంటీమీటర్స్. ఓకేనా, 6 సెంటీమీటర్స్, 2.6, 380. దగ్గరగా కూడా చూసుకోవచ్చు. బాగున్నాయి ఇవన్నీ గోల్డ్ డిజైన్స్. చక్కగా ఒక దగ్గర అటాచ్మెంట్ కొంచెం ఇలా డార్క్గా డస్ట్ అది పడినప్పుడు ఉంటుందండి, అంటే దాన్ని ఒక ఇష్యూలో ఫీల్ అవ్వకుండా వాష్ చేసే కొద్దీ అలా పోతుంది చూసారా. ఇదిగోండి ఇదంతా డస్ట్ అలా. అండ్ అన్బాక్సింగ్ ఒకటి మర్చిపోవద్దండి, డ్యామేజ్ అంతా క్లెయిమ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అన్బాక్సింగ్ ఉండాలి ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా సరే. నెక్స్ట్ ఈ డిజైన్ అండి, ఇది కూడా బాగుంది. ఓకే, కొంచెం గట్టిగా వస్తాయి, ఒక దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది, మీడియం వెయిట్లో వస్తాయండి. ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్. 2.4, 2.6, 2.8 అవైలబుల్గా ఉన్నాయి. 2.4, 2.6, 2.8. టూ 4 5.7, 5.7, 2.4, 6 సెంటీమీటర్స్, 2.6, 2.8, 6.2. మా గ్లాస్ బ్యాంగిల్తోని అని అనుకున్నారనుకోండి, 2.8 ప్రిఫర్ చేయండి. 2.8, 6.2నే వచ్చింది. ఓకేనా. 2.6, 6 సెంటీమీటర్స్. 380 అండి, సేమ్ ప్రైస్ 380 ఫ్రీ షిప్పింగ్. లేదు, మీరు ఎనీ 2 pairs అండి, ఒక్కటే మోడల్లో 2 సైజెస్ అనే తీసుకోవచ్చు, లేదు ఒకటే సైజ్ అయినా తీసుకోవచ్చు, లేదు ఇలా 2 pairs అయినా తీసుకోవచ్చు, అంటే డిఫరెంట్ డిజైన్స్ ఒకటే సైజులో అయినా తీసుకోవచ్చు. అలా అయినప్పుడు 680 ఫ్రీ షిప్పింగ్. ఎనీ 2 మోడల్స్ అలా తీసుకున్నప్పుడు 680 ఫ్రీ షిప్పింగ్. సో ఈ మోడల్ కూడా ఉందండి, ఒకసారి సైజెస్ అయితే చెప్పాను కదా, సో అకార్డింగ్లీ బుక్ చేసుకోండి. 2.6, 2.8 ఉన్నాయి దీంట్లో. 380 ఫ్రీ షిప్పింగ్, 380 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. సో చిన్న డాట్స్లో ఉన్న ఇవంతా వాడే కొద్దీ పోతాయండి, గాలికి డాట్స్లో పడిన. నెక్స్ట్ ఇవి ముందుగా చూపించాం కదా, ఆల్మోస్ట్ స్టాక్ అయిపోవచ్చింది. 2.8 మాత్రం ఎక్కువ ఉన్నాయండి. సో 2.4 ఒక్క పేరు, 2.6 ఒక్క పేరు అవైలబుల్గా ఉన్నాయి. సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్. ఈ మోడల్ బాగుంటుంది. 650 ఫ్రీ షిప్పింగ్. సో 2.8 సైజ్ అయితే ఎక్కువ ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. మరి హెవీ వెయిట్ అయితే కాదండి, వాష్ చేసుకోవచ్చు చక్కగా. అన్నీ కూడా గ్లాస్ బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్ మధ్య యూజ్ చేసుకోవచ్చు. ఇవి 2 అయితే రావండి, సెట్ ఆఫ్ 4 వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ వాడుకునే బ్రేస్లెట్స్ అండి. ఓకే, లెంత్ అయితే చూపిస్తాను, అంతే ఉంటాయండి అన్నీ కూడా. మీకు కావాల్సింది బుక్ చేసుకోవచ్చు. ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్, ఎటువంటి పాలిష్ లేదు, డల్ షేడ్లోనే ఉంటాయండి. గోల్డ్ పాలిష్ లాగా దగదగా మెరిసిపోవు. ఓకేనా, అన్పాలిష్డ్ కాబట్టి డైలీ వాడేసుకోవచ్చు. ఓకే, జాగ్రత్తగా వాడుకోండి. ఇక్కడ లింక్స్ కూడా ఉంటాయి, ఇవి ప్రతిదీ లింకేనండి. ఇవి కూడా ఇదైతే మాత్రం ఫుల్ వస్తుంది. ఇవి రిమూవ్ చేసుకోవచ్చు, చూసుకోండి. ప్రతిదీ ఓపెన్ ఉంటుంది. చిన్నగా కావాలి అని అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి. దేనికైనా పట్టి ఊడిపోయింది అనుకోండి, మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ బ్రేస్లెట్స్ అండి. ఓకేనా.
బోర్ కొట్టి తీసేయాలి తప్ప మనం జాగ్రత్తగా వాడుకుంటే మంచి లైఫ్ వస్తుంది. ఓకే, ఇదైతే ఫుల్ లింక్ కాదు, తీసుకోవచ్చు గట్టిగా కావాలంటే. ప్లెయిన్ వస్తుంది అండ్ ఇదే ఎక్కువ పీసెస్ ఉన్నాయండి. ఇదే ఎక్కువ మంచిగా ఎక్కువ రీస్టాక్ వస్తున్నాయి, ఎక్కువ తీసుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఇది బాయ్ కిడ్స్ వాడుకోవచ్చు, లేడీస్ వాడుకోవచ్చు, అందరూ కావాలంటే జెంట్స్ కూడా వాడుకునే డిజైన్ అనమాట. దట్టు ప్లెయిన్ కాబట్టి స్టోన్ పోతుందనే ఇష్యూ ఉండదు. సో ఇది ఎక్కువ రీస్టాక్ వచ్చాయి, మిగతావన్నీ కూడా 2-3 పీసెస్ అలానే ఉన్నాయండి. సో మీకు ఇది 8 ఇంచ్ చూసుకోండి, విత్ హుక్తో పాటుగా 8 ఇంచ్ కంటే ఎక్కువే వచ్చింది. అండ్ ఈ డిజైన్ ఇవి కూడా 2 పీసెస్ మాత్రమే ఉన్నాయండి. 7 ఇంచ్. దయచేసి చెక్ చేసుకోండి. ఇక్కడే మీరు సైజ్ ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే, అందరూ బ్యాంగిల్ సైజ్ చెప్పి అలా అనుకుంటున్నారండి. బ్యాంగిల్ సైజు ఇక్కడ పట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చాలా బొద్దుగా ఉండేవాళ్ళు, ఇక్కడ చాలా సన్నగా ఉండేవాళ్ళు కూడా ఉంటారండి. కాబట్టి ఇక్కడ ఒక థ్రెడ్ చుట్టుకొని స్కేల్ పెన్ పెట్టేసుకొని ఎన్ని సెంటీమీటర్స్ వస్తుందని చెక్ చేసుకోండి. యాంక్లెట్స్ కానీ బ్రేస్లెట్ కానీ సైజ్ అనేది ఇలా చెక్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది మనకి 7 ఇంచ్. సో మీకు ఇక్కడ నేను 7 ఇంచ్ చూపిస్తున్నాను కదా, ఇది సరిపోద్ది అని అంటే తీసుకోవచ్చు. ఇదిగోండి 7 ఇంచ్కి దగ్గరగా ఉంది. అండ్ ఇక్కడ లింక్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇంకా తక్కువ ఉంది అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్రేస్లెట్ అంటే 6 ఇంచ్ వచ్చింది, 1 ఇంచ్ మనకి ఇలా హుక్స్ వచ్చేసాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. సింగిల్ స్టోన్ వచ్చినా సరే మనకి ప్రైజింగ్ అనేది ఎక్కువ పడుతుంది, తెలుసు కదండి. ఓకేనా, ఇదిగోండి దగ్గరగా చూసుకోండి. చైన్ ప్యాటర్న్ కూడా ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ గిఫ్టింగ్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది. చక్కగా పేరు చెప్పుకొని లైఫ్ టైం వాడుకుంటారు. లైట్ వెయిట్లోనే ఉంటాయండి, అన్నీ కూడా లైట్ వెయిట్లోనే ఉంటాయి. మంచి గిఫ్ట్. 760 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ఇది కూడా ఎక్కువ మూవ్ అయిందండి, బట్ ఇప్పుడు తక్కువే ఉన్నాయి. సో ఈ డిజైన్ కావాలి అని అంటే, ఇది కొంచెం యాంటిక్ డిజైన్ షేడ్ లాగా అలా వచ్చింది కదండి, ఇది కొంచెం గోల్డ్ షేడ్ లాగా అలా ఉంది. బట్ వాడే కొద్దీ ఎలా అయినా మీకు స్కిన్ టచ్ ఉండేలాగా వాడుకోండి, షేడ్ వస్తుంది. లేదనంటే బాడీలో హీట్ ఉందనుకోండి, డార్క్ అయినా వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డిజైన్ బ్యాక్ సైడ్. ఓకే, ఇది ఇంకా సింపుల్ డిజైన్ అనమాట. చిన్న డ్రాప్స్ వచ్చి ఇదిగోండి చిన్న చిన్న డాట్స్ లాగా సైడ్కి వచ్చి అన్నిటికీ వస్తుందండి. అది 760 ఫ్రీ షిప్పింగ్. ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్ అన్నీ ఉంటాయండి, అందుకే మనకి ప్రైజింగ్ పడుతుంది. అండ్ మెయిన్ హ్యాండ్మేడ్ వస్తుంది. హాఫ్ ప్రైజెస్ మేకింగ్కి ఉంటాయండి, హాఫ్ ప్రైజెస్ మెటల్కి. ఓకేనా, కాబట్టి కొంచెం మైక్రామ్స్లో గోల్డ్ సిల్వర్ వేసినా సరే కాస్ట్ పడుతుంది కదా, మెయిన్ అది. ఎందుకు ఇంత ప్రైస్ అని అనుకుంటారు, 399 299 వచ్చే వాటిలో ఉండదండి. ప్యూర్ పంచలోహం అవ్వదు, గమనించాలి. స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. 760 ఫ్రీ షిప్పింగ్. ఓకే, అండ్ ఇది ప్లెయిన్ అండి, ప్లెయిన్ 8 ఇంచ్ అయితే వస్తుంది. 8 ఇంచ్ చూసారు కదా, స్కేల్తో చూపించాను కదా, చాలా బాగుంటుంది. బాయ్ కిడ్స్కి కూడా బాగుంటుందండి, మంచి గిఫ్ట్. ప్లెయిన్ 699 ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది కావాలి అని అనుకుంటే. ఓకేనా, మంచి గోల్డ్ లాగా చక్కగా వాడుకోవచ్చు. మీకు అన్పాలిష్డ్ అండి, ఎగ్జాక్ట్ గోల్డ్ షేడ్ ఉండదు. హెల్త్ బెనిఫిట్స్ కోసం అలా తీసుకుంటున్నామంటే తీసుకోవచ్చు, తెలిసిపోతుంది కదా అన్పాలిష్ వాడేవాళ్ళు అంతా. ఓకే, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ తాళీ చైన్స్ అండి. 24 ఇంచెస్వి, 30 ఇంచ్ ఒకటే ఉంది. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేసినాను, ట్రై చేసి వినండి. ఈ మధ్య ఈ 1 వీక్లో చాలా మంది అడుగుతున్నారండి అన్పాలిష్డ్వి, అందుకని తాళీ చైన్స్ సో తీసుకొచ్చాము. స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ వాడుకునే చైన్స్. ఇవన్నీ కూడా లైట్ వెయిటేనండి, హెవీ వెయిట్ అయితే లేవు. కొబ్బరి తాడు మాత్రం మీడియం వెయిట్లో ఉంటుంది, ఎందుకంటే 2 చైన్స్ చుట్టినట్టు కదా. సో అన్నీ లైట్ వెయిట్ వస్తాయి. ఏ చైన్ ఎంత విత్ అనేది కూడా నేను చూపిస్తాను. ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అనమాట. సో మీకు హాఫ్ మేకింగ్ ఛార్జెస్, హాఫ్ మెటల్ ఛార్జెస్. మెయిన్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, హ్యాండ్మేడ్ వస్తాయి కదా. మీకు 5 మెటల్ మార్కింగ్తో వస్తాయండి. కొన్ని చైన్స్కి ఉండదు మార్కింగ్, ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇలా కడ్డీలా ఉందో దానిపైన ఉన్న వాటికి వస్తుంటాయి. ఓకేనా, బట్ అంతా ఒకటే మ్యానుఫ్యాక్చరర్.
మీకు గోల్డ్ షేడ్లో కావాలి అంటే పాలిష్డ్ తీసుకోండి. మేము హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాము, మాకు ఇలా పేల్ షేడ్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు అన్పాలిష్డ్ ప్రిఫర్ చేయండి. హెల్త్ బెనిఫిట్స్ కోసం అలా కావాలి అంటే మైక్రాన్స్లో గోల్డ్ సిల్వర్ ఉంటుంది, ఓకేనా. సో అది ఎంత వేసినా కాస్ట్ పడుతుంది కదండి. మెయిన్ మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ. ఓకే, గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్, టిన్ ఉంటాయండి, ఓకేనా. కాపర్ అండ్ జింక్ రెండు కలిసేదే బ్రాస్ అన్నమాట, ఓకేనండి. అన్నీ ఉంటాయి, కాస్ట్ పడుతుంది. మీకు నచ్చిన వాళ్ళు తీసుకోండి. లేదు మేము అన్పాలిష్డ్ తీసుకుంటామమ్మా, ఏ షేడ్ ఉందో మేము కొన్నాళ్ళు యూజ్ చేసి పాలిష్ వేయించుకుంటాము అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ చేసుకోవచ్చు అండి. గోల్డ్ పాలిష్ ఏంటంటే 6 నెలలు పోతుంది, కొంతమంది బాగా చెమటలునే వాళ్ళు కొంచెం ముందు కూడా పోవచ్చు. కాకపోతే పాలిష్ మళ్ళీ వేయించుకోవచ్చు. సింగిల్ మెటల్ అనుకోండి, కాపర్ చైన్, అవి రెండోసారి పాలిషింగ్ చేయించుకోలేము. చేసుకున్న కొన్నిటికి పడుతుంది, పట్టిన ఎన్నాల్లో రాదు మళ్ళీ. బట్ ఇవి పంచలోహం కాస్ట్ పెడుతున్నాం, బట్ రీపాలిషింగ్ చేసినప్పుడు మళ్ళీ పడుతుంది, ఓకేనా. అది మెయిన్ కాస్ట్. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కావాలి అనుకునే వాళ్ళు ఇందులో ఎక్కువ కాపర్ పర్సెంటేజే ఉంటుందండి. మేక్ చేసినప్పుడు ఉండాలి కదా, కాపర్ లైనింగ్ అనేది ఉంటుంది. అది ఉంటేనే కదా మనం తీగ అనేది చేయగలం. అండ్ దట్టు కరెంట్ కూడా పాస్ చేయాలి ఈజీగా. మేకింగ్ చేసినప్పుడు వంగాలి అంటే కనుక ఎక్కువ పర్సెంటేజ్ అదే ఉండాలి. గాజులు అనుకోండి, అది వేరే పర్సెంటేజ్ ఉంటుంది. మీకు యూజ్ చేసిన మెటల్ కాంపోజిషన్ బట్టి షేడ్ అనేది ఉంటుంది. మాకు కావాలి ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. లేదు మాకు అచ్చం గోల్డ్ లాగే కావాలి అనుకునే వాళ్ళు అయితే పాలిష్డే ప్రిఫర్ చేయండి. ఇంత కాస్ట్ పెట్టి మళ్ళీ 5 నెలల్లోనే పాలిష్ పోతే ఎలాగా అనుకునే వాళ్ళు దయచేసి వీటి జోలికి పోకుండా 399 యూజ్ అండ్ త్రోలో వాడుతాము అనుకునే వాళ్ళు కాపర్ బేస్వి సేమ్ చైన్స్ ఉంటాయండి, ఓకే. కొన్ని ఉన్నాయి, అవైతే 399, 499, 500, 600 బిలో వచ్చేస్తాయి. అవైనా ప్రిఫర్ చేయొచ్చు, ఓకేనా. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇవన్నీ అయితే లైట్ వెయిట్. అండ్ ఫస్ట్ చైన్ ఇదిగోండి, 26 వచ్చింది, ఇది 24 కాదు. అండ్ ఇది రౌండ్ హుక్ వస్తుందండి, ఎందుకంటే రిమూవ్ చేసుకొని తాళి అటాచ్ చేసుకోవచ్చు కదా. సో లైట్ వెయిట్ కాబట్టి తాళి అటాచ్ చేసుకోలేము అనుకునే వాళ్ళు అయినా చూసుకోండి. హుక్ అయితే రౌండ్ వస్తుంది. డబ్ల్యూ కావాలనుకునే వాళ్ళు చేయొచ్చు, ఉంటే యాడ్ చేస్తాను, ఓకే. డిజైన్ దగ్గరగా చూసుకోండి. ఇదిగోండి ఒక కడ్డీ, వీటికి కూడా ఒక దగ్గర అతుకనేది వస్తుందండి, ఓకేనా. ఈ సిలిండ్రికల్ షేప్కి ఇదిగోండి కనిపిస్తుంది కదా. సో మాకు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ప్రతిదీ లింకేనండి, ఇది చూసారు కదా, ఇవి హ్యాండ్మేడ్ కదా. ఇక్కడ ఓపెన్. సో ఈ చైన్ కావాలి, స్క్రీన్ షాట్. ప్రైజింగ్ అయితే పడుతుంది 699. అవన్నీ అయితే కనుక అందులో గోల్డ్ ఉందని మీరు చెప్పలేము కదండి. 600లో కూడా పంచలోహం వస్తుందంటే మనకే తెలిసిపోద్ది అది ప్యూరా కాదా అనేది. మాకు పడుతుందండి ప్రైస్ మేకింగ్ బట్టి అకార్డింగ్లీ, ఓకే. స్క్రీన్ షాట్ తీసుకొని నచ్చితే 25 ఇంచెస్ చైన్ 2150, 25 ఇంచెస్ విడ్త్ చూసుకోండి. 2కి 3 mm మధ్యలో ఉంది. ప్యూర్ పంచలోహం అన్పాలిష్. ఇవి జస్ట్ 2 చైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఎక్కువ ఇది తీసుకుంటారు, మాకు స్లీక్ కావాలి అని. ఈ షేడ్ మాకు కావాలి ఓకే అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, ఓకే. 2 mm ఉంటుందండి సన్నని చైన్. 24 ఇంచెస్ చైన్ చూసుకోవచ్చు. మార్కింగ్తోనే వస్తుంది ఇది. ఇంతకుముందు చైన్ కూడా మార్కింగ్ ఉంటుంది. 1699 ఫ్రీ షిప్పింగ్. 24 ఇంచెస్ 1699 ఫ్రీ షిప్పింగ్. విడ్త్ కూడా చెక్ చేసుకోండి, షేడ్ కూడా చూసుకోండి. మాకు ఓకే అనుకునే వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి, ఓకేనా. వినండి దయచేసి. నెక్స్ట్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఇలా తీగలాగా ఏమంటారు పల్చగా ఒక రేకులాగా చేసి అటాచ్ చేసిందనమాట ఈ మిడిల్ది, ఓకేనా. ఈ డిజైన్ ఆల్రెడీ చూపించాను కదా. 24 ఇంచెస్. మేకింగ్ కష్టం అనుకుంటా. మెయిన్ ప్రైజింగ్ వచ్చేసి మేకింగ్ని డిసైడ్ చేస్తుందండి, దీనిపైన లేదు మార్కింగ్, ఎందుకంటే కడ్డీలాగా రాలేదు కదా ఇక్కడ అంతా. బట్ ఇక్కడ ఉంది వీటిపైన నంబరింగ్ అనేది, ఓకే. 5 మెటల్ అని రాసలేకపోయినా ఈ డిజైన్ లైట్ వెయిట్ వస్తుంది. జెంట్స్కి అలా కావాలి అనుకున్నా తీసుకోవచ్చు.
లైట్ వెయిట్ ఇది కాబట్టి, అండ్ దట్ 24 ఇంచెస్, ఎగ్జాక్ట్ 23 to 24 ఉంటుందండి. ఈ డిజైన్ కావాలని అంటే ఇది తీసుకోండి. ఇవి మొన్న చూపించాము, ఆల్రెడీ అయిపోవచ్చినాయి అండి. ఇది ఒక్కటే చైన్ ఉంది, ఇది కూడా 3mm to 2mm ఉంది. 2150 ఫ్రీ షిప్పింగ్, అన్ని ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ అతుకు దగ్గర కూడా డార్క్ ఉంటాయండి, ఇలా కూడా ఉండద్దంటే కష్టం, ఎందుకంటే హీట్ చేస్తారు కదా. అండ్ దట్టు ఇది వేరే, ఇక్కడ వేరే కాంపోజిషన్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ త్వరగా షేడ్ అవుతుంది కూడా కంపారిటివ్లీ, అంటే త్వరగా అరుగుతుంది, ఓకే. ఏదో రోజ్ గోల్డ్ షేడ్ అయినా బ్రాస్ షేడ్ అయినా బయటపడుతుంది అంతే, ఓకేనా. ఇది చూసుకోండి. మనకి బేస్ మెటల్ ఏదైతే ఉందో, ఎక్కువ కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో అది బేస్ మెటల్ అంటారండి, అది తెలుసు కదా. సో అది మీకు వాడగా వస్తుందన్నమాట. లేదా అలానే పాలిష్ వేయించుకుంటాము చూస్తాము అనుకునే వాళ్ళు కూడా బాక్స్ ప్యాటర్న్ తెలుసు కదండి, మార్కింగ్ వస్తుంది, 24 ఇంచెస్ వస్తుంది. సో ఇది కూడా జెంట్స్ కావాలంటే వాడుకోవచ్చు, తాళి చైన్ కావాలంటే వాడుకోవచ్చు. ఈ షేడ్ నచ్చే వాళ్ళు తీసుకోండి. 1950 ఫ్రీ షిప్పింగ్, 24 ఇంచెస్. 1950 ఫ్రీ షిప్పింగ్, 24 ఇంచెస్. అదే ప్రైస్ కంటిన్యూ చేస్తున్నామండి. యాక్చువల్లీ ఇది 2150 అయ్యింది, బట్ లేదు. సో ప్రీవియస్ ఎందుకంటే ఎక్కువ అడుగుతుంటారు కదా, మళ్ళీ చేంజ్ చేయలేదు. మెటల్ కాస్ట్ పెంచినప్పుడు పెంచేస్తూ ఉంటారు. అండ్ ఇది కూడా 2mm థిక్నెస్, విడ్త్ అండి, థిక్నెస్ కాదు, లైట్ వెయిటే అన్నీ కూడా మళ్ళీ. అండ్ ఇది యాక్చువల్లీ నేను వీడియో చేయలేదు, బట్ అడిగిన వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ అని చెప్పి అడిగిన వాళ్ళకి పిక్స్ పెట్టాను, చాలామంది బుక్ చేసేసుకున్నారనమాట. ఒక్కటే ఉంది ఈ డిజైన్. టైగర్ చైన్ అయితే అయిపోయింది, లైట్ వెయిటే ఉంటుంది, 2 to 3mm విడ్త్ ఉంటుంది, లైట్ వెయిట్ చైన్. ఇది కూడా జెంట్స్కి కావాలి అన్న తీసుకోవచ్చు, తాళి చైన్లో అయినా వాడుకోవచ్చు. 24 ఇంచెస్ డిజైన్ చూసుకోండి. సేమ్ టైగర్ చైన్ కాస్ట్ అండి. మనకి ఇది చేయడానికి 2 days అలా పడుతుంది డిజైన్ బట్టి. అన్పాలిష్డ్ 2250. ఈ వీటిలో అన్నీ కూడా అండి, ఇప్పుడు అన్ని ఈ కొబ్బరి తాడు తప్ప మిగతావి జెంట్స్ కూడా వాడుకోవచ్చు, తాళి చైన్లో కూడా వాడుకోవచ్చు. 2250 స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, కొబ్బరి తాడులో ఒకటి కట్టింగ్ ఉంది, ఒకటి ఇలా ఉందండి. ఇది కొంచెం సన్నగా, ఇది విడ్త్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ షేడ్స్ అండి, ఇది లైటర్ ఉంది, ఇది డార్కర్ షేడ్ ఉంది. సో మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు, ఓకే. అంటే డిఫరెంట్ కాంపోజిషన్ అనమాట, చూసుకోండి. దీనికి కూడా మార్కింగ్ 5 మెటల్ అని వస్తుందండి. సో మీకు వేరే థాటే అక్కర్లేదు, హెల్త్ బెనిఫిట్స్ కోసం అనుకునే వాళ్ళు అలా చక్కగా తీసుకోవచ్చు, ఓకేనా. షేడ్ నచ్చితే తీసుకోవచ్చు అండి. ఇది లైట్ ఉంది కదా, చూసుకోండి. 2కి 3mmకి మధ్యలో ఉంది. ఇది కొంచెం 4mm వరకు కూడా ఉందండి, ఇంకొంచెం పెంచుకొని 4కి 5కి వరకు ఉంది, ఓకే. సో మాకు కొబ్బరి తాడు కావాలి, ఎక్కువ అడుగుతుంటారండి, కొబ్బరి తాడు లేకుండా అవ్వదు అసలు. ఇదిగోండి, ఓకే. 24 ఇంచెస్, 1999 ఫ్రీ షిప్పింగ్, 1999 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ఇది కావాలి అని అనుకుంటే ఇదే ప్రైస్లో ఇస్తున్నామండి, సో మిస్ చేసుకోవద్దు. 1999 ఫ్రీ షిప్పింగ్, 1999 ఫ్రీ షిప్పింగ్. ఇదిగోండి, మెడ దగ్గర వేడి అది ఎక్కువ ఉంటుంది కదండి, హెల్త్ కోసం మెయిన్ పంచలోహం అంటేనే హెల్త్ బెనిఫిట్స్ కోసం అండి. సో కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి. లేదు కొన్నాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా తోమలేము, నార్మల్గా బంగారమే మనకి నల్లగా అయిపోతుంది కదా, లోపల మెరుగు పెట్టించుకుంటాం. సో ఇవి అంతేనండి, మీ ఒంట్లో వేడిని తీసుకుని ఒకవేళ డార్క్గా అయింది ఇంకా తోముకోలేకపోతున్నాం అని అనుకుంటే పాలిష్ వేయించుకోవచ్చు అండి మనం, ఓకే. 1 గ్రామ్ గోల్డ్ షాప్లో అలాగా. లేదు మాకు ఎక్కడ ఆప్షన్ లేదమ్మా, ఎవరు వేసేవాళ్ళు లేరంటే మాకు పంపిస్తే మేము వేస్తాం, బట్ డిసెంబర్లో అండి, ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో అలాగా ఫస్ట్ వీక్లీకి పంపించండి, నేను వేయించిస్తాను. నేను అదర్ స్టేట్ పంపించాలి, వీళ్ళు నాకు పంపించడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని డిసెంబర్ 1st వీక్ అని ఎందుకు చెప్తున్నాను, అందరూ ఒకేసారి పంపిస్తే నేను ఒకసారి వేయించి ఇవ్వగలుగుతాను. సింగిల్ అని అంటే చాలా షిప్పింగ్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయి కదా, షిప్పింగ్ పాలిషింగ్ ఛార్జెస్ అయితే పడతాయి మీకు, ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ 24 ఇంచ్లోనే ఇదిగోండి, ఇది కూడా సింగిల్ ఉందండి, చంద్రముఖి చైన్, ఇంత హార్ట్ సింబల్ లాగా అలా ఉంది కదా,
విత్ 3 to 4 mm. ఇది మీడియం వెయిట్లో వస్తుంది. వీటికి నంబర్ మాత్రం వస్తుందండి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ వచ్చింది చిన్న నంబర్ మార్క్. ఓకే, సో చూసుకోండి. చంద్రముఖి ఈ థిక్నెస్లో కావాలి అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. 24 inches చైన్ అండి. 24 inches సేమ్ 2250 లైటర్ షేడ్లోనే ఉంటుంది. 2250. ఓకేనా, చూసుకోండి డిజైన్ అనేది క్లియర్గా. నెక్స్ట్ ఇది లైట్ వెయిటే, కాస్ట్ ఎక్కువ పడిందండి, అది చెప్పాను. ఇది మేకింగ్ కాస్ట్ ఫస్ట్ 24 inches మనకు కాస్ట్ ఎక్కువ పడింది. 30 inches చైన్ అండి. లైట్ వెయిట్ 30 inch తీగలా వచ్చింది మీకు. ఓకే, ఇదిగోండి లైట్ వెయిట్ అండి. డిజైన్ ఇలా ఉంది. ఇవంతా చిన్న రేకులాగా మనకి అటాచ్ చేశారు. చాలా లైట్ వెయిట్. సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. లైటర్ షేడ్లోనే ఉంటుంది డిజైన్. అండ్ 2 mm to 3 mm విడ్త్ వస్తుంది. 30 inch స్క్రీన్ షాట్ తీసుకొని కావాలనుకుంటే 30 inch ఈ డిజైన్. సో ఈ డిజైన్ కూడా కాస్ట్ పడిందండి, చూసుకోండి. 2 mmలో 30 inchలో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ అండి. ఓకే, ఇలా చైన్ ఓన్లీ వేసుకుందామన్నా సరే తీసుకోవచ్చు, లైట్ వెయిట్ కాబట్టి. ఓకేనా, బరువు అయినవి అటాచ్ చేయకుండా. ఈ డిజైన్ వచ్చేసి 2400 30 inches చైన్. 30 inch ఇది ఒక్కటే 30 inchలో ఉంది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి 2 mmలో. సో ఇదిగోండి, మీకు డిజైన్ కూడా దగ్గరగా పెట్టాను. ఏది నచ్చింది అని అనుకుంటే అది తీసుకోండి. ఓకేనా, ప్యూర్ పంచలోహంలో అన్పాలిష్డ్ క్లియర్గా డిజైన్ చెక్ చేసుకొని. ఇది మాత్రం 30 inchది, రిమైనింగ్ అన్నీ కూడా 24. ఇది వచ్చేసి ఏదో ఒక్క చైన్ మాత్రం 25 inches వచ్చింది, చూపించాను కదా. సో ఓకేనా, ఒక్కొక్కటి 2-3 pieces అలానే ఉన్నాయండి. ఇదైతే సింగిలే ఉంది, స్టాక్ అవుట్ అయిపోయింది. అంటే చంద్రముఖి ఇది కూడా పెట్టలేదు. సారీ. ఎయిటీన్ ఇంచ్ అయితే స్టాక్ అవుట్ అయిపోయినాయండి. ఆ రోజు చూపించగానే 2 chains మాత్రమే ఉన్నాయి. ఇదో ఆ రోజు చూపించలేదు. ఓకే, ఇవి కూడా సేమ్ డిస్క్రిప్షన్ అండి దయచేసి. ఓకేనా, ఇదిగోండి, ఇది వచ్చేసి 3 mm విడ్త్ ఫ్లాట్ మోడల్ అనమాట. 3 mm విడ్త్. అండ్ ఇది కొంచెం స్క్వేర్ ప్యాటర్న్ లాగా 2 mm థిక్నెస్లో వస్తుంది, చూసుకోవచ్చు. 1150 చైన్స్ అవి రాలేదండి. ఇప్పుడు అందరు 1150 అడుగుతున్నారు. అది వెంటనే స్టాక్ అవుట్ అయిపోతుంది. ఈసారి రాగానే కొంచెం ఇంకా ఎక్కువ మేకింగ్ చేయిస్తున్నా, రాగానే అప్డేట్ చేస్తా. జెంట్స్కి అలా కావాలి, బాయ్ కిడ్స్కి అలా తీసుకుందాం అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి. ఈ డిజైన్ నచ్చితే ఇది చూసుకోండి, లైటర్ షేడ్లో ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఫ్లెక్సిబిలిటీ వాడే కొద్దీ కూడా ఇంకా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. సేమ్ 18 inch 1699. ఇది కాస్ట్ పడిందండి 1699. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా 18 inch 1500. లేదు లెస్ ప్రైజెస్లో కావాలి అనుకునే వాళ్ళు కొంచెం అండి, ఒక్క 2 weeksలో చేపిస్తా గర్ల్స్కి కావాలి అనుకుంటే. ఓకేనా, లేదు కొంచెం మాకు విడ్త్ ఉండాలి అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. బాయ్ కిడ్స్కి అయినా సరే. ప్యూర్ పంచలోహం, అన్పాలిష్డ్ గోల్డ్ సిల్వర్ అన్నీ వస్తాయని మళ్ళీ చెప్తున్నా. ఓకే, మార్కింగ్ కూడా వస్తుంది మీకు. ఈ ఇక్కడ దీనికి మాత్రం నంబరింగ్ వచ్చింది, దీనికి మార్కింగ్ వచ్చింది. క్లారిటీ లేదు. నెక్స్ట్ ప్యూర్ పంచలోహం విత్ పాలిషింగ్ అండి. మైక్రో పాలిషింగ్ వస్తుంది. అడ్జస్టబుల్ రింగ్ అనమాట. సో ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్రెస్సింగ్ కూడా చేసుకోవచ్చు. నిన్న షార్ట్ చేశాను కదండి, అది పోలేదు ఇంకా పెన్ను. పంచలోహంలో పాలిష్డ్ అడ్జస్టబుల్ రింగ్ అండి. ఓకే, 260 ఫ్రీ షిప్పింగ్ ఈచ్.
260 ఫ్రీ షిప్పింగ్ ఈచ్. స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. నెక్స్ట్ పంచలోహంలోనే బిగ్ సైజ్, పంచలోహంలోనే పాలిష్డ్ అడ్జస్టబుల్. ఇదిగోండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, గుచ్చుకోకుండా మనకి లాస్ట్లో ఇలాగా చూడండి రౌండ్గా కూడా వచ్చింది. సో ఇది కావాలి అని అనుకుంటే ఇది తీసుకోండి. పంచలోహంలో అడ్జస్టబుల్ ఫింగరింగ్ 280 ఫ్రీ షిప్పింగ్, 280 ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు. అండ్ మీకు డిటీడీసీ వేస్తున్నామండి, నార్మల్గా డిటీడీసీ కాస్ట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ అండి, అందరూ అడుగుతూనే ఉన్నారు ఈ మోడల్. మధ్యలో అంటే 2 ఇలా చైన్స్ వచ్చి 3 లైన్స్వి, మిడిల్లో గోల్డ్ చైన్ వచ్చిందనమాట. సో వచ్చిన ప్రతిసారి డిఫరెంట్ డిజైన్ వస్తుందండి. ఈసారి అయితే ఇది వచ్చింది. ప్రీవియస్ మళ్ళీ చూడద్దు మీరు, టైం వేస్ట్ అయిపోద్దండి మీకు, అవేం లేవు. ఈసారి ఈ డిజైన్ జస్ట్ చిన్న చేంజ్ అనమాట, బట్ చైన్ అయితే ఇలానే ఉంటుంది. ఓకేనా, ఇది ఇందులో గోల్డ్ సిల్వర్ రాదండి. ఓకే, బడ్జెట్ పీస్ అనమాట. గోల్డ్ లాగా ఉండే పీస్, కాపర్ బ్రాస్ పైన మైక్రో ప్లేటింగ్ వస్తుంది. ఓకేనా, ప్రీమియం పాలిషింగ్. అప్పుడప్పుడు వేసుకుంటే చాలా ఇయర్స్ వస్తుంది, లేదు రెగ్యులర్గా వాడేస్తామంటే 6 నెలలు. మనకు మా వాడకాన్ని బట్టి అండి. ఓకేనా, కొంచెమందికి అయితే 8 మంత్స్ అలా కూడా వస్తుంది. కొంతమంది బాగా చెమట పట్టేవాళ్ళు 5 నెలలకు పోయే వాళ్ళు కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా వాడుకుంటే మంచి లైఫ్ వస్తుంది. ఓకే, బడ్జెట్ పీస్, ఎందుకంటే ఇవి రీపాలిషింగ్ అంత పనికిరావు, అందుకని ఇప్పుడు నేను బడ్జెట్వే ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే రీపాలిషింగ్ చేసినప్పుడు బీడ్స్ కరిగిపోతాయి, అర్థమైందండి. అది ఈ బ్లాక్ బీడ్స్ వచ్చినప్పుడు, లేదంటే పర్ల్స్ సెట్స్ కానీ అవేంటంటే మళ్ళీ రీపాలిషింగ్ అనుకుంటాం, రీపాలిషింగ్ పనికిరావు. ఇంత ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నప్పుడు వేస్ట్ అవుతుంది. సో ఇది మనం బడ్జెట్లోనే మంచి పాలిషింగ్ వేయించి తీసుకున్నాం అనమాట. సో మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి ఈసారి చూసుకోండి 24 ఇంచ్ అబోనే వచ్చింది. ఓకేనా, 25 ఇంచ్ 24 అనుకోండి, సో బెస్ట్. ఓకే, 24 ఇంచ్ మిడ్ లెంత్లో బ్లాక్ బీడ్స్ అయితే వచ్చినాయండి, తక్కువే వచ్చాయి. సో మిస్ చేసుకోవద్దు. అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. సేమ్ ప్రైస్, కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట. ఓకేనా, 499 ఫ్రీ షిప్పింగ్. మీరు కావాలి అని అంటే ఎస్ హుక్ వస్తుంది, ఇలా వేసేసుకోవచ్చు పైనుంచి, లేదు డాలర్ ఏమైనా అటాచ్ చేసుకుందామన్నా చేసుకోవచ్చు అండి. 499 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ మోడల్, ఇందాక మైక్రో ప్లేటింగ్లో అని చెప్పాం కదా, ఇవి కాపర్ బేస్ పైన మైక్రో ప్లేటింగ్ వచ్చిన చైన్స్ అండి. బాక్స్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ చైన్, మిస్ చేసుకోవద్దు. చూసుకోండి 1.5 mm వచ్చింది. ఇక్కడ తాళి కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, లేదు అన్మ్యారీడ్ అలా అనుకోండి ఓన్లీ చైన్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ డాలర్ వేసుకొని బాల్స్ ఇలాగా సీజెడ్ బాల్ అలా వచ్చింది, బాగుందండి మంచిగా. సో రౌండ్ హుక్కే వస్తుందండి. కావాలి అనుకున్న వాళ్ళు చెప్పండి, ఎస్ హుక్ వేస్తాను, లేదనంటే ఇలా పంపిస్తాము. చాలా మంచి డిఫరెంట్ చైన్ చూడొచ్చు. ఓకేనా, ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి 650 ఫ్రీ షిప్పింగ్ అండి. 650 విత్ ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్లెయిన్ చైన్ అయితే తక్కువ పడేది, మనకి సీజెడ్ బాల్స్ వచ్చాయి కదా అందుకు. 24 ఇంచెస్ చైన్ 650 ఫ్రీ షిప్పింగ్. డిఫరెంట్ డిజైన్ అండి. ఇక్కడ డాలర్ వేసుకున్నా సరే మంచిగా సింపుల్గా ఉంటుంది. 24 ఇంచెస్ చైన్ ఇక్కడ డాలర్ వేసుకొని, యాక్చువల్ నేనే పెడదాం అనుకున్నా, పంచలోహం డాలర్ అలా వేసుకుంటే గోల్డ్ చైన్ లాగా చాలా బాగుంటుంది. మీడియం లెంత్ 24 ఇంచెస్ అంటే చూసుకోవచ్చు. చైన్ ప్యాటర్న్ కూడా ఇలా వస్తుంది. పింక్ ఉన్నాయండి, వైట్ విత్ పింక్ అయితే ఒక్కటే ఉంది చైన్, వైట్ విత్ పింక్ ఒక్కటే ఉంది. సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 24 ఇంచెస్ ఉంది, బాగుందండి మంచిగా, డిఫరెంట్ మోడల్, మిస్ చేసుకోవద్దు. ఓకే, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ డిజైన్ అండి. మాకు 2 లైన్స్ వద్దు, సేమ్ బడ్జెట్లో కాపర్ బ్రాస్ మిక్స్ పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వస్తుంది. గోల్డ్ సిల్వర్ రాదండి. ఓకే, పాలిషింగ్ అయితే ప్రీమియం మైక్రో ప్లేటింగ్ వస్తుంది. తాళి అటాచ్ కావాలి అని అంటే ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పైనుంచి వేసేసుకోవచ్చు. 24 ఇంచెస్. మనం జీరా ప్యాటర్న్ ఆల్రెడీ చూసాం కదా, సేమ్ అలాంటిదే. మధ్యలో ఇలాగా మనకి చిన్న బ్రోచర్ లాగా వచ్చాయన్నమాట, ప్లెయిన్ బ్రోచర్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి
26 ఇంచ్ వరకు ఉంది. 26 ఇంచెస్ అండి, 24 ఇంచ్ కాదు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. దగ్గరగా కూడా చూసుకోవచ్చు మనం. మంచి పాలిషింగ్లో ఓకేనా. డిజైన్ మొత్తం కనిపించింది కదా, అంతా అటాచ్డ్. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు. ఇది వచ్చేసి 460 ఫ్రీ షిప్పింగ్ అండి. 460 విత్ ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు. ఓకేనా. 2 లైన్స్ చూడొచ్చు. క్వాలిటీ కూడా మీరు 26 ఇంచ్ లెంత్. నెక్స్ట్ ఇవి ఏడీ స్టోన్ బ్యాంగిల్స్ అండి. ఏడీ స్టోన్వి బ్రాస్ పైన మనకి పాలిషింగ్ వస్తుంది, చూసుకోవచ్చు. లైట్ వెయిట్ వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోండి, లైట్ పాలిషింగ్లోనే ఉంటుంది. మొత్తం స్టోన్ కాబట్టి ఓకే, లైట్ వెయిటే ఉంటాయండి. మంచి స్టోన్ ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ బాగుంది. పింక్ వైట్లో 24, 26, 28 అండి. సేమ్ 24, 5.8 వరకు కూడా ఉందండి. 5.7 to 5.8. 26 అంటే 6 సెంటీమీటర్స్, 28 అంటే 6.3 సెంటీమీటర్స్ అండి. సో మీకు ఏ సైజ్ కావాలో అది బుక్ చేసుకోండి. మంచిగా 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 750 ఫ్రీ షిప్పింగ్ అండి. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ఓకేనా. ఇదిగోండి, లైట్ వెయిటే ఉంటాయి. ఫ్రేమ్ పైన మనకి ఇలా వచ్చింది. సో మిస్ చేసుకోవద్దు. అండ్ గివ్ అవే వాళ్ళు మొన్న లాస్ట్ టైం గివ్ అవే వాళ్ళకి నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి అండి. మళ్ళీ రెస్పాన్స్ లేదు అనుకోవద్దు. పెట్టారు, మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు. సో నంబర్ మిస్ అయిందండి లాస్ట్ గివ్ అవే వాళ్ళు. అండ్ ఇంకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి. మన కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్లో వేసేయండి. గివ్ అవే తీస్తాము వీక్లీ వన్స్. కొంచెం మంచి గివ్ అవే ఇవ్వాలని చెప్పి వీక్లీ వన్స్ తీస్తున్నాము. ఎందుకంటే చిన్న చిన్న పెట్టిన రెస్పాన్స్ ఇవ్వడం లేదండి. సో మంచి గివ్ అవే వస్తుంది. 500 జుమ్కాస్ లాస్ట్ టైం పెట్టాం కదా. సో వీడియో వారంలో ఏదో ఒక వీడియోకి తీస్తానండి. సో ప్రతిదానికి మీరు కమెంట్ చేసేయండి. జస్ట్ చిన్న ప్రాసెస్సే కదా. లైక్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో వేయండి అంతే. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.